లెటర్ బి వాళ్ళకి సంఖ్యాబలం 2 అంటే చంద్రుడు. సో వీళ్ళు ప్రశాంతతని ఎక్కువ కోరుకుంటారు. చాలా రంగాల్లో వీళ్ళకి ప్రావీణ్యం ఉంటుంది. మల్టీ టాలెంటెడ్. వీళ్ళు చాప కింద నీరులాగా డెవలప్ అవుతారు. వీళ్ళు చాలా మంచి పొజిషన్కి వచ్చేలో చాలా మంది గ్రహించలేరు, బట్ వీళ్ళు టాప్ లోకి వచ్చేస్తారు. సో బికి సంఖ్యాబలం 2, లక్కీ స్టోన్ మూన్ స్టోన్, అన్లక్కీ కలర్ రెడ్ అండ్ బ్లాక్, అన్లక్కీ నంబర్స్ 8 and 9. సో బి లెటర్ వాళ్ళు 8లో పుట్టిన వాళ్ళని 9లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే ఇబ్బందులు, కొట్లాట్లు, మనస్పర్ధలు అండ్ డైవర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. సో బి లెటర్ కానీ ఆర్ లెటర్ని మ్యారేజ్ చేసుకుంటే బి లెటర్ని మ్యారేజ్ చేసుకునే ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. సో లెటర్ బి వాళ్ళు మ్యారేజ్ విషయంలో చాలా ఎందుకంటే సెన్సిటివ్ కాబట్టి తొందరగా నొచ్చుకుంటారు, బాధపడతారు, మనసుకు తీసుకుంటారు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు, ఊహల్లోనే ఎక్కువ ఉంటారు. సో ప్రాక్టికల్గా ఏం చెప్పాలంటే ఎమోషనల్ పీపుల్. ఒక 2 నిమిషాలు నవ్వుతూ ఉంటే 2 నిమిషాలు బాధపడుతూ ఉంటారు. సో బి వాళ్ళకి కానీ 18 నంబర్, 19 నంబర్, 16 నంబర్ పేరులో ఉంటే కష్టాలు 4 ఎక్కువ. ఎందుకంటే లెటర్ బి వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. బి లెటర్ కానీ, కే లెటర్ కానీ, టీ లెటర్ కానీ ఫెయిల్యూర్స్ ఎక్కువ. వాళ్ళకుంటే తరుణ్ టీ లెటర్ నాట్ యెట్ మ్యారీడ్. సో టీ లెటర్తో లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, లైఫ్లో అప్స్ డౌన్స్ ఉంటాయి, పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు ఉంటాయి. బి, టీ, కే అండ్ ఈవెన్ ఆర్ లెటర్. దీంట్లో హై పవర్, నెగిటివ్ పవర్ బి లెటర్కి ఉంది. సో నేను కొన్ని పేర్లు చెప్పబోతున్నాను. ఈ పేర్లో గల వాళ్ళు దేర్ హై రిస్క్ ఇన్ 2025. ఈ పేర్లో మార్పులు అవసరం. భవ్య B2H5A1 V6 Y1 A1 16 నంబర్. ఈ 16 అంటే పడిపోవడం, పైనుంచి పడిపోవడం, డబ్బులో, ఆరోగ్యంలో, మానవ సంబంధాల్లో. ఈ 3 పడిపోతే ఇంకేం మిగలలేదు. సో భవ్య పేరులో ఎక్కువ డేంజర్. మళ్ళీ భవ్య, శ్రీ ఇలా ఉంటాయి, అవి కూడా డేంజర్ ఎక్కువ. భారతి. సో భారతిలో 18 నంబర్ ఉంది. పెళ్లి కాకముందు మహారాణిలా ఉన్న భారతీయులు పెళ్ళైనాక చాలా ఇబ్బందులకు లోనవుతారు. పర్సనల్ లైఫ్లో దే విల్ నాట్ బీ హ్యాపీ. దే విల్ బీ క్వారల్స్, అన్వాంటెడ్ డిస్ప్యూట్స్, వైఫ్ హస్బెండ్ రిలేషన్స్లో ఎప్పుడు గ్యాప్ ఉంటుంది. అండ్ హస్బెండ్ పేరులో కూడా 18 ఉంటే 100% డైవర్స్ ఉంటుంది. హస్బెండ్ పేరులో న్యూట్రల్ నంబర్స్ ఉన్న భారతీయులో 18 నంబర్ వల్ల ఆమె ప్రశాంతంగా ఉండే ఛాన్స్ లేదు. అన్నీ ఆమె ఆలోచించుకుంటుంది, ఆమె ఊహించుకుంటుంది, ఆమె బాధపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బి అంటే 2 అంటే చంద్రకారకుడు. 15 days రైజ్లో ఉంటే 15 days ఫాల్లో ఉంటారు. సో 15 days ఏమైనా చేయగలను, 15 days ఏమీ చేయలేనుకుంటారు. పైగా భారతీయులో 18 రావడం వల్ల బిఫోర్ మ్యారేజ్ లైఫ్ మహారాణి అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్. అదేవిధంగా భరత్లో BHARATHలో 20 నంబర్ టోటల్ నంబర్. దీంట్లో ఏ తీసేస్తే 18. పైథాగరస్ సిస్టంలో బి అంటే 2, హెచ్ అంటే 8, ఏ అంటే 1, ఆర్ అంటే 9, ఏ అంటే 1, టీ అంటే 2, హెచ్ అంటే 8. 31 నంబర్. ఈ 31ని అకాల మృత్యు నంబర్. ఐ హావ్ సీన్ సో మెనీ బర్త్స్ డైయింగ్ ఇన్ యాక్సిడెంట్. ఈ 18 నంబర్ అండ్ 31 నంబర్ ఆర్ టూ డేంజరస్. మ్యారేజ్ అయితే పర్సనల్ లైఫ్ బాగుండదు. 31 వల్ల ఆయుష్ తగ్గుతూ వస్తుంది. ఎంతమంది ఎక్కువ పిలుస్తారో అంత ఆయుష్ తక్కువ ఉంటుంది. భారతీలో 18. భావనలో 18తో పాటు మానసిక ఆందోళన, డిప్రెషన్ 19 నంబర్ ఉంది. అది హీరోయిన్ భావన కావచ్చు, ఇంకో భావన కావచ్చు. దీని డిప్రెషన్ నంబర్ అంటారు 19ని BHAVANAలో. అండ్ 18 నంబర్ డిలేడ్ మ్యారేజ్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ మ్యారేజ్. అదేవిధంగా భాను BHANU ఆర్ BANU రివర్స్ నంబర్ 12 ఉంది. లైఫ్ బాగా జరుగుతూ ఒక్కసారిగా తలకిందులైపోతుంది. అరే నాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, మొన్నటిదాకా బాగున్నా కదా, సడన్గా ఆరోగ్యం ఉల్టా, కాపురం ఉల్టా, డబ్బులో చిక్కులు, అప్పులు, తిప్పలు ఇలా నాకెందుకు వచ్చాయంటే 12 కాళ్ళు గురేసి వదిలేస్తే తలకాయ కిందకి కాళ్ళు పైకి అన్ని చూడగలరు, కానీ రివర్స్లో చూడగలరు. లైఫ్ కూడా రివర్సే ఉంటుంది. సో ఈ బీతో డబుల్ నేమ్స్ ఉంటే డబుల్ నేమ్సే పిలవాలి. లైక్ భాను ప్రకాష్ అంటే భాను అనకూడదు, భాను ప్రకాష్ అనాలి.
భాను ప్రియ అంటే ప్రియ అనకూడదు, భాను అనకూడదు, భాను ప్రియ అనాల. భానుమతి అనుకోండి, భానుమతి అనాల, భాను అనకూడదు. యూజువల్గా నేను చూసిన దాంట్లో ఎక్కువ కూడా బాల సుబ్రహ్మణ్యం, బాలా అంటారు. బాలాలో 4 అక్షరాలు. 4 అంటే కష్టాలు, రాహు ప్రభావం వల్ల చీకట్లోకి వెళ్ళాలి. అంటే ఇంత ఆనందం దేవుడు ఇస్తే ఇంతే తీసుకోవడం 4 అంటే. రామలింగరాజు అంటే రాజు జైలు. సో బాలా ఆర్ బాలు ఆనందం తక్కువ అయిపోతుంది. బాలులో 13 ఉంది, కష్టాలు ఎక్కువైతాయి. బద్రిలో 1, 6 ఉంది. ఈ 1, 6 ఉంటే దిల్ హ్యావ్ యాక్సిడెంట్స్, అన్హ్యాపీ ఎండింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్స్. అండ్ చాలా మంది బద్రీలు చూశాను నేను. బద్రీనాథ్ ఉంటుంది. బద్రీనాథ్లో ఏముందంటే 9 లెటర్స్కి 6, 3 ఉంది. బద్రీనాథ్లో కూడా 6, 3 ధ్వంసం. బద్రిలో 1, 6 ఉంది. సో ఈ కామన్ నేమ్స్ లైక్ బీతో బిందు, బిందులో 1 I, 1 U. 1 IU వస్తే తలకిందుల జీవితం, ఆరోగ్యం, కాపురం. కొన్ని వేల మంది బిందువులు కరెక్షన్ ఇచ్చానండి. సో ఈ నేను చెప్పిన పేరులో ఏ పేరున్నా ఆ పేరులో 100% కరెక్షన్ అవసరం. బి వాళ్ళు మంచి వాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు, శాంతిని కోరే వాళ్ళు, ఎవరు ఏ రహస్యం చెప్తే గుండెలు దాచుకుంటారు, బయట ఎక్కడ చెప్పరు, మంచి మనసున్న వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎందుకు బాధలు పడాలి? పేరులో మంచి వైబ్రేషన్స్ పెట్టుకుంటే బి వాళ్ళకి మంచి గెలుపు వస్తుంది. సో ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ ఇన్ మణికొండ, పిజ్జా హట్ బిల్డింగ్, 5th ఫ్లోర్. మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 వరకు ఉంటాను. నేరుగా రాలేని వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. నేను మీ పేరులో 1 అక్షరం మారుస్తాను. అండ్ సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు అవసరం లేదు. నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్ పెట్టుకొని, మీ బైక్ మీద స్టిక్కర్ పెట్టుకొని కోర్స్ రాయడం, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ గ్రఫాలజీ ప్రకారం సిగ్నేచర్, ఇవి ఫాలో అయ్యారంటే మీ లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ నెంబర్ 9133789199 అండ్ ఇంకొక నెంబర్ 9966000317 అండ్ ఇంకొక కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది 8688068888. మీ పేరు ఎలా ఉందో రిప్లై ఇస్తారు. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ లో మణికొండలో అందుబాటులో ఉంటారు. హైదరాబాద్ అపాయింట్మెంట్ కోసం 9133789199 అండ్ కర్నూలు అపాయింట్మెంట్ కోసం 9966000317 అండ్ తిరుపతి అపాయింట్మెంట్ కోసం 8688157777. మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఈ నెంబర్కి వెంటనే వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.